ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ గంగు సుని. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఏంటనుకుంటున్నారా? కాకినాడ స్పెషల్ పాలకవ్వ బొబ్బట్లు ఫ్రెండ్స్. ఎలా చేయాలో మీకు కూడా చూపించేస్తా, చూసేయండి. మరి ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మిల్క్ వేసుకోవాలి. మిల్క్ మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా, చిటికెడు సాల్ట్, కొంచెంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా స్మూత్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం పెట్టేలా చూసుకోవాలి. తర్వాత రౌండ్గా చేసుకొని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెరుగుతున్న పాలను ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం లేదా హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. మీరు కూడా త్వరగా కోవా చేసుకోవాలి అనుకుంటే 10 to 20 మినిట్స్లో మిల్క్ పౌడర్తో కూడా కోవా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ అంతగా ఉండదు అని నేను పాలు తీసుకున్నాను. ఈ రెసిపీ నేను మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నాను. నాకు కోవా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. పాలుతో కోవా చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 40 to 50 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. కొంచెం థిక్గా అయిన తర్వాత ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ బాగా కరిగే వరకు కలుపుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక 10 మినిట్స్ చల్లారి పెట్టుకోవాలి. కోవా చల్లారిన తర్వాత నేను చూపించిన విధముగా చిన్న ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని నేను చూపించినట్లుగా తీసుకొని చిన్న ఉండల్ని చేసుకోండి. ఇప్పుడు ఫ్లోర్ మీద కానీ కవర్ మీద కానీ చిన్నగా పూరీలాగా చేసుకొని మధ్యలో పావా పెట్టుకోవాలి. పావా పెట్టిన తర్వాత అన్ని వైపులా ఫోల్డ్ చేసుకోవాలి, ఏ గ్యాప్ లేకుండా. చేసుకున్నాక చేతితో నెయ్యి అప్లై చేసుకుంటూ రౌండ్గా ఒత్తుకోవాలి. మీకు నచ్చిన సైజులో అన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం చేసుకున్న బొబ్బట్లను రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి. మధ్యలో నెయ్యి వేసుకుంటూ రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా రిమైనింగ్ బొబ్బట్లు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని రోస్ట్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వేడి వేడి బొబ్బట్లు రెడీ. మీరు కూడా ట్రై చేసేయండి, మర్చిపోకండి.